స్థానాన్ని కానీ లేదా పాత్రను కానీ అసలు ఏమీ లేనట్టు ఆయన అవ్వడమే దురదృష్టం అన్నట్టు మాట్లాడటం ఒకటైతే, అమరావతికి ప్రత్యామ్నాయంగా ఓడిపోయిన తర్వాత, గెలిచినప్పుడు కాదు, పదవిలో ఉన్నప్పుడు కాదు, పదవిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా మావిగన్ అని ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ, భారత్ సిటీ ఏవేవో అంటున్నారు కదా, అలా మావిగన్ సిటీ అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుంటే ఎవరికి ఏం అభ్యంతరం ఉండేది కాదు. అది ప్రజలు ఎలా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లేనప్పుడు మీరు మాట్లాడుతున్నారు. మావిగన్ సిటీ అంటే చంద్రబాబు నాయుడుకి వెంటనే గుండెపోటు వచ్చేస్తుంది. మావిగన్ అనేది ప్రజలను బ్రహ్మాండంగా ఆకర్షిస్తుంటే చంద్రబాబు నాయుడుకి దిక్కుతోచట్లేదు. ఇవన్నీ పగటి కళలు కనటం తప్ప ఏమాత్రం వాస్తవికత లేదు దీంట్లో. మావిగన్ని ఆలోచించండి, దీన్ని ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు, ఇట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారేమో కానీ మావిగన్ అని దాన్ని పట్టుకొని ప్రజలేమీ అంత తీవ్ర స్పందన, అంత గొప్ప స్పందన దానికి ఏమీ లేదు. ఎందుకంటే అదేమీ ఒక సుదీర్ఘంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మొత్తం మీద కలిపి కట్టవచ్చు అనే ఈ ఆలోచన ఇది. అది మీ కొత్తది కాదు, ఇంకోటి కాదు. రెండవది, దానికోసం గుండెపోటు వస్తుంది, అంతటితో ఆగలేదు. దురదృష్టవశాత్తు గుండెపోటు వచ్చి పోతాడట. ఏం మాట్లాడేవి? ఒక ముఖ్యమంత్రి, అది కూడా 3వ సారి 4వ సారి ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, రాజకీయంగా ఎంతైనా విమర్శించుకోవచ్చు, 100 ఏళ్ళు పోరాటం చేయొచ్చు, కానీ ఉండకూడదు, పోతాడు, ఎగిరిపోతాడు. ఈ పద్ధతిలో నాయకులు ఎందుకు మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గతంలో 2-3 అనుభవాల తర్వాత కూడా ఈరోజు ఆ విషయం వదిలేసి దాన్ని చెప్పి ఆఖరికి ఆయన అన్న పదాన్ని వాళ్ళ పత్రికలో కూడా రాయలే. ఇదే నేను వెంటనే వెరిఫై చేసేవాళ్ళ వెబ్సైట్. ఆయన పోతాడన్న దానికి ముందు ఇంకో పదం కూడా వాడాడు. ఆ వర్డ్ మిస్సింగ్. అంటే వాళ్ళ పత్రిక కూడా ఆ వర్డ్ పెట్టడానికి పత్రిక ఇంకా రాలేదనుకోండి, వాళ్ళ సైట్ పత్రిక రేపు వస్తుంది కదా, చూడాలి. కాబట్టి అంత దుబారాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తీవ్ర విమర్శలు చేయొచ్చు. రెండవది, కోపం మీకుంది కాబట్టి ఇంతే కోపం ప్రజల్లో ఉంది అని అనుకుంటే ఎట్లా? అసంతృప్తి ఉండొచ్చు, ఆగ్రహం ఉండొచ్చు, సమస్యల మీద కూడా వాళ్ళు స్పందిస్తుండొచ్చు. అందువల్ల జగన్ కోపం అనండి, లేకపోతే అది ఒక విధంగా పరాకాష్ఠకు చేరిపోయి ఇలాంటి మాటలు ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగానే మాట్లాడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. రెండవది, అమరావతి అంటే అసలు రాజధాని లేకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు. రాజధాని లేకుండా చేయడానికి ఇదంతా మీరు 5 ఏళ్ల పాటు మీరేం చేయలేదు కదా, మీరు కట్టలేదు కదా. నేను ఎన్నికల ముందే సజ్జల రామకృష్ణారెడ్డిని అడిగిన వీడియో కూడా మీకు చూపించా. ఈ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బి కట్టండి స్వామి, అసలు లేకుండా పోతే ఎట్లా అని. ఏం చేయలేదు కదా. 3 రాజధానులని ఏదేదో, ఒక రాజధాని కూడా లేదు. ఆఖరికి మీరు కట్టిన అక్కడెక్కడ పైన కట్టిన ఇది కూడా రిషికొండ మీద కట్టింది కూడా ఇప్పటికి ఖాళీగానే ఉంది. కాబట్టి లేకుండా చేసింది దాంట్లో అది లేకుండా పోయింది అనుకుంటే అందులో సగం భాగం మీరు కూడా వహించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకా లెక్కలు చెప్తున్నారు. నేను నిజంగా చాలాసార్లు అడిగా, గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళను, కొంచెం దగ్గరగా మాట్లాడే వాళ్ళను, అమరావతికి సంబంధించిన లెక్కలు ఏమైనా విడుదల చేయగలరా? ఇది వాళ్ళ ఆ మొదటి 5 ఏళ్లలో అమరావతికి సంబంధించిన లెక్కలు ఏమున్నాయి? ఆ బిల్లు, ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నీ వాళ్ళ దృష్టికి వస్తాయి కదా. అదేమీ చేయరు. ఎంతసేపటికి భూములు, ఇంకోటి రేట్ ఎక్కువ కోట్ చేశారు, వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడు కూడా జగన్ దాదాపు అవే లెక్కలు. మళ్ళీ అవన్నీ ఇదివరకు అద్దాలకు, గ్లాసులకి ఇంత ఖర్చు పెట్టారు, దీనికే మళ్ళీ ఉదాహరణ కేసీఆర్ 600 కోట్లతో సచివాలయం కడితే వీళ్ళు ఇంత కడుతున్నారు. ఇవి 5 స్టార్ ఫెసిలిటీసు, ఇవన్నిటి మీద మీరు పోటీ పత్రం, వాళ్ళు శ్వేతపత్రం కాకపోతే మీరు పోటీ పత్రం విడుదల చేయండి, అవి పరిశీలించవచ్చు కదా. పబ్లిక్ డొమైన్లో ఇవన్నీ ఉండక తప్పదు, శాసనసభకి సమర్పించక తప్పదు. కాబట్టి ఏదో ఒక విధంగా అమరావతి మీద ఇంత తీవ్రమైన దాడి చేయడం వల్ల తమకు డ్యామేజ్ జరుగుతుందా, మైలేజ్ వస్తుందా అన్న విషయం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి, అది సుదీర్ఘకాలం కదా, 10 ఏళ్ళ సభలో కూడా ఉన్నారు, పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు, రాజకీయ కుటుంబం, ఈ ప్రాథమికమైన వాస్తవాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారో తెలియదు. ఇంకా అంతటితో ఆగకుండా మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు హడలిపోతున్నట్టు. ఎవరు హడలిపోతున్నారు నిజంగా ఇక్కడ సందేహం కలుగుతుంది. అమరావతి మీద చర్చ, అమరావతిలో కొంత కదలిక అన్నది కొంత కష్టంగా ఉండాలి ఖచ్చితంగా. అక్కడ తప్పులు జరిగితే ఉద్యమాలు చేయండి. వామపక్షాలు, రైతు సంఘాలు చేస్తున్నాయి. సిఆర్డీఏ అధికారులకు ప్రతిసారి రైతులు ఏదో ఒకటి చెప్తున్నారు, ఎవరు కాదన్నారు. కాబట్టి నేను అనుకోవటం మావిగన్ అంటే అంత భయపడాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమీ లేదు. ప్రభుత్వం అంత భయపడుతుందని నేనేం భావించట్లేదు. ఇంకా మూడోది, ఒకవేళ అది వచ్చినా కానీ మీరు ఆ విధంగా గుండెపోటు వస్తుంది,
పోతారు ఇలాంటి పదాలు మాట్లాడడం సరికాదు. ఎవరి గురించి ఎవరైనా కనీసమైనటువంటి సంయమనం పాటించాల్సి ఉంటుంది తప్ప దాన్ని పదే పదే రిపీట్ చేసి మీరు అడిగి చూడండి అని చూడండి అని ఆయన మీడియాకు కూడా ఒక టెస్ట్ పెడుతున్నారు. మీడియా వాళ్ళు ఎందుకంటారండి, రాజకీయ నాయకులు అంటే ఒకరి మీద ఒకరికి విపరీతమైన ద్వేషం ఉంటే మాట్లాడతారేమో, కానీ మీడియా వాళ్ళకి ఏం అవసరం ఉంది అని అందరినీ చూస్తున్నాం కదా. అందరూ ఎప్పుడెప్పుడు ఎవరెవరైనా చేశారో ఎవరెవరన్నీ పిల్లి మొగ్గలు వేశారో మేము చూసాం కదా, చూస్తున్నాం కదా, చూస్తాం కూడా. కాబట్టి చాలా అసందర్భమైన అనవసరమైన విషయాలు. అసలు ఈ అమరావతి మావిగారి నుంచి జగన్ బయటికి రావాలి. రాష్ట్రము ప్రజలు ఎంత పట్టించుకుంటున్నారో లేదో కానీ ఇది ఖచ్చితంగా భ్రమే. ఎందుకంటే మావిగన్ అనేది లేదు. ఇది ఆజ్యాం భస్ అని ఆ చిన్న మాయా బజార్లో ఆభ్యాం భిస్ అనేదో ఇక్కడ అస్మదీయులు వస్తారు, ఇక్కడ తస్మదీయులు వస్తారు, ఇలా కడతారు. అలా కాదు కదా. ఖచ్చితంగా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ నెగిటివ్ స్టాండ్, ఈ ప్రతికూల వైఖరి నుంచి బయటికి రావాలి. ఈ ప్రతికూల వైఖరిలో నుంచే ఇలాంటి ఇబ్బందికరమైన, అభ్యంతరకరమైన, అవాంఛనీయమైన మాటలు వస్తున్నాయి. వాళ్ళు పోతారని వీళ్ళు, వీళ్ళు పోతారని వాళ్ళు. ఉండనియండి సార్, నాయకులు ఉండండి, ప్రజలు ఉండండి, రాష్ట్రాన్ని కూడా సుభిక్షంగా ఉండనియండి. కానీ ఈ పోతారు 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 శాపనార్థాలు ఎందుకు సార్? అసలు అందరూ చల్లగా ఉండండి, రాజకీయాలు చేయొచ్చు, దానికి ఏముంది. నిజంగా షాకింగ్ కామెంట్స్, అందులో సందేహమేం లేదు. అసలు అవసరం పైగా ఆదిలోనే హంసపాదిలాగా మీడియా కాన్ఫరెన్స్ మొదలు పెట్టడానికి ముందే ఇది మొదటి 5-6 వాక్యాల్లోనే ఇది అంటే అనాలోచితంగా వచ్చిందా, లేకపోతే దాంతోనే మొదలు పెడితే కానీ వేడెక్కదని భావిస్తున్నారా నాయకులు? తెలియదు. ట్రంప్ మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇరాన్ నాశనం చేస్తున్నది ఇది అంటాడు. పెద్ద పెద్ద మాటలు, ఇవన్నీ అవసరం లేనటువంటివి. ఇంకోటి మళ్ళీ నేను చెప్తున్నాను, మీరు అధికారం చేశారు, అన్ని అధికార పత్రాలు మీకు తెలుసు. నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే ప్రజల మీద పెట్టండి. ప్రజలతో ఒకసారి మీటింగ్ జరపండి. అమరావతిలో ఒకసారి సభ జరపండి. అక్కడ ప్రజలను పిలవండి. మీకు మీరు ఉండేది కూడా అక్కడే కదా. మీడియాలోనే మాట్లాడి వెళ్ళిపోయి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియా వాళ్ళు వస్తారు, వాళ్ళందరికీ చెప్తారు. ఇప్పుడు 3 మీడియా సంస్థలు ఇవన్నీ చేస్తున్నాయి అని 3 మీడియా సంస్థలు, పార్టీలు వాటి మీద చేశారు. సరే, మీకు మీడియా ఉంది, మాలాంటి వాళ్ళం అందరం కూడా అన్ని కోణాల నుంచి మాట్లాడే వాళ్ళము ఉన్నాము. అటువంటి సమయంలో అన్ని పత్రాలతో సహా చెప్పండి. ఓన్లీ లెక్కలు పెట్టేసి, కొటేషన్స్ పెట్టేసి తప్పకుండా దుబారా ఉండొచ్చు. నేను గతంలో కూడా మీకు చెప్పా, అక్కడ చైర్మన్గా ఉన్నటువంటి ఆమె అక్కడికి వెళ్ళి కొంత లక్ష్మీ పార్వతి ఆమె కూడా ఇక్కడ కార్మికుల సదుపాయాలు వీటన్నిటిని జాగ్రత్తగా చూడమన్నారు. నారాయణ చంద్రబాబు కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందని మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చి వరద నిరోధానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారు. రైతు సంఘాలు అఖిలపక్ష సమావేశాలు కూడా మొదటి విడత పూర్తి కాలేదు, మళ్ళీ విడత ఎందుకు, మూడో విడత ఎందుకని ప్రశ్నలు వేశారు. ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు ఆ పద్ధతిలో కాకుండా ఈ పద్ధతిలో సింగిల్ పాయింట్గా తెలుగుదేశం స్కాము ఒకటే కోణంలో వెళ్తున్నారు తప్ప ఒక కన్స్ట్రక్టివ్గా, నిర్మాణాత్మకంగా ఈ దశ నుంచి ఎలా. ఇంకొకటి కూడా చెప్పారు ఆయన, తరహాయంలో రేవులు ఎలా కట్టాము, విమానాశ్రయం ఉంది, ఆ విజయవాడ విమానాశ్రయం, ఇవన్నీ 3 రైల్వే స్టేషన్లు, దీంతో బ్రహ్మాండంగా ఉండింది ఇది అని ఉంటే మరి చేసి ఉండొచ్చు కదా. అప్పుడు ఇదే విజయవాడ, అప్పుడు ఇదే కృష్ణా నది, అప్పుడు ఇదే తాడేపల్లి కదా. అందుకని ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా అన్ని పారిపోయిన నీళ్లకు ఇప్పుడు వంతెన కట్టి ప్రాజెక్ట్ కట్టి లాభం లేదు. మీరు వాస్తవాల్లోకి రావాలి. అది కూడా కొంచెం సంయమనం